హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం సుప్రసిద్ధి జానపదాల జాతరగా పిలువబడే మల్లన్న జాతర అంగరంగ వైభవంగా ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున మల్లన్న స్వామిని దర్శించుకున్నారు. దేవాలయ అభివృద్ధితో పాటు ఈ సంవత్సరం మల్లన్న దేవాలయం ఆదాయం గణనీయంగా పెరిగినట్లుగా ఆలయ ఈవో అద్దంకి నాగేశ్వరరావు 9 టీవీ ఛానల్తో మాట్లాడారు. ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉగాది వరకు జరగనున్నట్లుగా ఆలయ ఈవో అద్దంకి నాగేశ్వరరావు తెలిపారు. ఈ సంవత్సరం ఇప్పటిలాగే 24 హుండీలు గురువారం లెక్కించారు. ఆలయంలో ఏర్పాటు చేసిన 24 హుండీలకు లెక్క జరపగా 31,36,817 రూపాయలు ఆదాయం వచ్చినట్లుగా తెలిపారు. 30,000 పైచిలుకు వచ్చినాయని తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా మొత్తం 1,70,265 రూపాయలు వచ్చినట్లుగా వివరించారు. గత సంవత్సరం కంటే మేడారం జాతర ఉండడంతో ప్రస్తుతం సంవత్సరంలో 16 లక్షల పైచిలుక ఆదాయం పెరిగిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మంత్రి కొండ సురేఖ, ఎమ్మెల్యే నాగరాజు, జిల్లా కలెక్టర్, జిల్లా కమిషనర్, ఎండోర్మెంట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించడం వల్లనే భక్తుల రద్దీ పెరిగిందని, పారిశుద్ధ కార్మికులకు జాతర ముఖ్యమైన పాత్ర పోషించారని అన్నారు. అలాగే త్రాగునీటి ఏర్పాటు, మెడికల్ క్యాంప్, పోలీస్ ప్రొటెక్షన్, వివిధ రకాల ఏర్పాట్లను చేసినట్లుగా తెలిపారు. ఐనవోలు మల్లికార్జున స్వామి దేవాలయం మరింత అభివృద్ధి చెందాలని, దానికి ప్రజలందరూ సహకరించాలని, ఆలయ అభివృద్ధికి కోసం జరుగుతున్నాయని, దానికి కావలసిన సహకారాన్ని స్వామివారిని దేవాలయానికి దాతలు ముందుకు రావాలని ఈవో తెలిపారు. హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం సుప్రసిద్ధి జానపదాల జాతరగా పిలువబడే మల్లన్న జాతర అంగరంగ వైభవంగా ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
జై మల్లన్న శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు మనకు సంక్రాంతి నుంచి ఉగాది వరకు జరుగుతాయి. 3 మాసాల ఈ బ్రహ్మోత్సవాలు. ఎందుకంటే గతంలో కంటే ఈ సంవత్సరం చూస్తే మనకు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే మేము భక్తజనులు కూడా ఎక్కువ విపరీతంగా రావడం జరుగుతుంది. అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా మనకు గత సంవత్సరం మనకు సంక్రాంతి నుంచి 3 రోజులు ఉత్సవాలు ఉంటాయి. సంక్రాంతిలో మనకు భోగి, సంక్రాంతి, మకర సంక్రాంతి ఈ 3 రోజులు బ్రహ్మోత్సవాలు ఉంటాయి. గత సంవత్సరం మనకు వచ్చేసి సంక్రాంతి 3 బ్రహ్మోత్సవాలలో మనకు 84,45,946 రూపాయలు రావడం జరిగింది. అంతేకాకుండా గతం కంటే ఈ సంవత్సరం మనకు ఎందుకంటే 1,70,265 రూపాయలు రావడం జరిగింది. అంటే మనకు 16,21,396 రూపాయలు మనకు పెరగడం జరిగింది. కాబట్టి మనకు భక్తులు కూడా అత్యధికంగా విచ్చేసి స్వామివారి దర్శించుకోవడం జరిగింది. ఈసారి ఏంటంటే నూతనంగా విఐపి దర్శనం మన క్యూ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా మంచిగా స్వామివారిని దర్శించుకునే విధంగా కూడా లైన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఏంటంటే మనకు విఐపి పాసులు మనం ఇవ్వడం వల్ల భక్తజనాలు కూడా కొంచెం ఇబ్బందికరంగా మారింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అలాంటి ఇబ్బందులు కలగకుండా గౌరవ మంత్రివర్యులు, గౌరవ ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారి ఆదేశానుసారంగా ఈ యొక్క విఐపి పాసులు రద్దు చేయడం జరిగింది. రద్దు చేసిన ఇడల మనకు వివిధ విఐపీల లెటర్లతోటి వచ్చే భక్తులు ఉంటారు కాబట్టి వారికి ఈ యొక్క వివిఐపి క్యూ లైన్ కూడా ఏర్పాటు చేసేసినాం. అక్కడ కూడా రుసుము పెట్టడం జరిగింది. రాష్ట్ర కమిషనర్ గారి ఆదేశానుసారంగా మనం టికెట్స్ కూడా నూతనంగా ప్రవేశపెట్టడం జరిగింది. దానివల్ల ఇవన్నీ చూసుకుంటే మాత్రం భక్తులకు చాలా మంచిగా విరివిగా దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. గతం కంటే ఈసారి రెట్టింపుగా జరగడం జరిగింది. అంతేకాకుండా ఈ 3 మాసాలలో మనకు ఆదివారం, బుధవారం ప్రత్యేకంగా బాగా జనాలు రావడం జరుగుతుంది. వారికి కూడా చలో పందిలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కొత్తగా దాతల ద్వారా మనం పెద్దగా రేకుల షెడ్స్ కూడా 3 నిర్మాణం చేసి వాళ్ళకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. నిత్యాన్నదానం కూడా చేయడం జరుగుతుంది. అది కూడా మన దాతల ద్వారా అది కూడా నిర్మాణం చేసుకోవడం జరిగింది. కాబట్టి భక్తులకు నాణ్యతతో కూడుకున్న ప్రసాదాలు కూడా మేము అందుబాటులో ఉంచి వారికి అందే విధంగా తగు ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి ఆదివారం, బుధవారం కూడా వివిధ ప్రాంతాల నుండి, వివిధ రాష్ట్రాల నుండి కూడా భక్తజనం విపరీతంగా రావడం జరుగుతుంది. వారికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు ఈ యొక్క దేవాలయం అంతా కూడా సీసీ కెమెరాల నిఘాలో ఉంది. భక్తులు సహకరించగలరు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా మేము పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి శానిటేషన్ మీద కూడా ఇంకా ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. శానిటేషన్ కార్మికులను కూడా మేము ప్రత్యేకంగా ఒక 100 మందిని కూడా దేవాలయం తరపున ఎంగేజ్ చేసుకొని వివిధ వారాలలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తజనానికి ముఖ్యంగా నేను మనవి చేయనది ఏమనగా అంటే మనకు ఈ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సందర్భంగా దేవాలయం వారు సూచించిన క్యూ లైన్లలో క్యూ పద్ధతి పాటించుకుంటూ దేవాలయ సిబ్బందికి సాయంగా స్వామివారి దర్శించుకునే భక్తులకు విన్నవించినది ఏమనగా దేవాలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనకు పక్కన చిన్నగా అయిపోయింది ఎల్లమ్మ దేవాలయం. కాబట్టి మనం రాష్ట్ర స్థపతి గారి ఆదేశానుసారంగా కూడా కొన్ని దేవాలయాలు కూడా నిర్మించడానికి ప్లాన్స్ ఎస్టిమేషన్స్ వేయించడం జరిగింది. ఎల్లమ్మ దేవాలయం ముఖ్యంగా మనకు పెద్దగా చేసేయడానికి అనుమతి ఉత్తర్వులు కూడా తీసుకోవడం జరిగింది. దాతలు సహకరించగలరు. అంతేకాకుండా మనకు పుణ్యేల్ క్రాస్ దగ్గర చిన్నగా అయిపోయింది అది ఆర్చ్ గేటు. కాబట్టి పెద్ద ఆర్చ్ గేటు కూడా సుమారు ఒక 16 లక్షలతోటి ఎస్టిమేషన్ వేయించడం జరిగింది. అక్కడ కూడా నిర్మాణం చేయడానికి మేము అంగీకారం తెలుపుతున్నాం. కాబట్టి దాతలు కూడా ముందుకు రావాలని కోరుతున్నాం. పుష్కరిణి లేదు స్వామివారికి త్రిశూల స్నానం చేయాలంటే. కాబట్టి పుష్కరిణి కూడా మేము ఏర్పాటు చేయడానికి ప్లాన్స్ ఎస్టిమేషన్స్ వేయించడం జరిగింది. అదే కాకుండా మనకు అద్దాల మండపం లేదు స్వామివారికి. అద్దాల మండపం నిర్మాణానికి కూడా మేము ప్లాన్స్ ఎస్టిమేషన్స్ వేయించడం జరిగింది. కాబట్టి దయచేసి భక్తులు సహకరించి ఈ అభివృద్ధి పనులలో తోడ్పాటు అందించగలరని కోరుచున్నాను.